భారీ వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వణికించాయి. బుధవారం సాయంత్రం నుంచి దాదాపు 5 గంటలకు పైగా ఏకధాటిగా వర్షం కురిసింది. ఆదిలాబాద్ లోని రవీంద్రనగర్, శాంతినగర్ కాలువల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. వర్ష బీభత్సానికి భీపూర్ మండలం అంధకారంలో చిక్కుకుంది. చెట్లు విరిగి పడటంతో విద్యుత్ తీగలు తెగి 26 పంచాయతీలకు సరఫరా నిలిచిపోయింది. లక్ష్మణచాంత మండలం మునిపల్లికి చెందిన 3 పశువుల కాపర్లు గోదావరి ఉధృతిలో చిక్కుకోగా జిల్లా ఎస్పీ, కలెక్టర్ రెస్క్యూ బృందాలను బరిలోకి దింపారు. ఇద్దరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన సహాయక బృందాలు మరొకరి కోసం గాలింపు ముమ్మరం చేశాయి. కుండపోత వానలకు నిర్మల్ జిల్లా కకావికలమైంది. వరద కాల్వలు భయంకరంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షానికి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు, చెరువులను తలపించగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కడెం స్వర్ణ ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. అధికారులు కడెం జలాశయం 4 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. భారీ వర్షాల దృష్ట్యా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లను ఇన్ఛార్జ్ మంత్రి చూపల్లి కృష్ణారావు అప్రమత్తం చేశారు. వరదలపై ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని దిశానిర్దేశం చేశారు. భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. ములుగు జిల్లా వెంకటాపురం, గోవిందరావుపేట, తాడ్బాయి మండలాల్లో జనజీవనం స్తంభించింది. అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి తాడ్బాయి మండలం కాల్వపల్లి సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గుండ్లవాగు ప్రాజెక్టు నిండు కుండలా మారి మత్తడి పోస్తోంది. జంపన్న వాగు ఉధృతికి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బుస్సాపూర్ సమీపంలోని 36 అడుగుల సామర్థ్యం గల లక్నవరం సరస్సుకు 34 అడుగుల మేర నీరు చేరటంతో 10 ఇంచుల మత్తడి పోస్తోంది. భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండు కుండల్లా మారాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భూపాలపల్లి డివిజన్ సింగరేణి ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బొగ్గును తరలించే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మహాముత్తారం మండలంలో కురిసిన భారీ వర్షానికి పలు గ్రామాలు నీటిలో చిక్కుకున్నాయి. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కోలంపేట వాగు, కేశవాపూర్, నిమ్మగూడెం మధ్య గల పెద్దవాగులు కాజ్వే పై నుంచి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దవాగు ఉధృతితో మేడారం వైపు వెళ్లే వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. భారీ వర్షాలకు ఖమ్మంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు తటాకాలను కల్పిస్తున్నాయి. రామకృష్ణాపురం వద్ద వాగు ఉప్పొంగి చింతకాని నుంచి ఖమ్మం వెళ్లే మార్గంలో రాకపోకలు స్తంభించాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ అటవీ ప్రాంతంలో కురిసిన వర్షానికి సద్దిమడుగు, బొగ్గుల వాగు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలు, వరద ప్రభావిత జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరదలు ముంపు బారిన పడిన ప్రజల్ని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఇప్పటికే సీఎం ఆదేశించారు. మరోవైపు ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చూడాలని మంత్రులు తమ శాఖల సిబ్బందిని అప్రమత్తం చేశారు. తెలంగాణలో భారీ వర్షాలపై బుధవారం సమీక్ష నిర్వహించిన సీఎం ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పురాతన ఇళ్లలో ఉంటున్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్న కామారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసిన సీఎం విపత్కర పరిస్థితులను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సాయం తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు, కల్వర్టులపై నుంచి ప్రవాహ ఉధృతి తీవ్రంగా ఉంటే ఆయా చోట్ల రాకపోకలు నిషేధించాలని సీఎం సూచించారు. వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. ఇవాళ కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నందున యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ జిల్లాలకు అవసరమైతే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని తెలిపారు. ఎస్ఆర్ఎస్పీ నుంచి 3 లక్షల క్యూసెక్కులు, నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి 1,90,000 క్యూసెక్కుల జలాలను వదులుతున్నందున దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్లకు సూచించారు. వర్షాలకు దెబ్బతిన్న విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లను వెంటనే పునరుద్ధరించాలన్నారు. భారీ వర్షాలకు కకావికలమైన కామారెడ్డి, మెదక్ జిల్లాల నీటిపారుదల అధికారులను ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్రమత్తం చేశారు. చెరువులకు గండ్లు పడే అవకాశం ఉన్న చోట ముందే ఇసుక బస్తాలు సిద్ధం చేసుకోవాలన్నారు. జలాశయాల్లో నీటి మట్టాల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలన్న ఉత్తమ్ పూర్తి స్థాయిలో పంపులు నీటిని ఎత్తిపోసేలా చూడాలని చెప్పారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తిపోతలను ఎప్పటికప్పుడు సమీక్షించి ముందుకెళ్లాలని తెలిపారు. అవకాశం ఉన్న అన్ని చెరువులను నింపేలా సీఈలు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మరోవైపు భారీ వర్షాలకు ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధరబాబు వెల్లడించారు. వర్షాలపై ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన వారు మెదక్, కామారెడ్డి, నిర్మల్, సిరిసిల్ల జిల్లాలకు
అదనంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని ఆదేశించారు. కలెక్టర్ల వద్ద ఉన్న విపత్తుల నిర్వహణ నిధులను వినియోగించుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కామారెడ్డి మెదక్ జిల్లాలో రహదారులపై భారీ వరద చేరుతోందని ఆర్టీసీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. హైదరాబాద్ లో నీరు నిలిచే ప్రదేశాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఏకధాటి వానల నేపథ్యంలో గణేష్ మండపాలు, విద్యుత్ స్తంభాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎడతెరిపి లేని వర్షాలతో వ్యాధులు విజృంభించే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ సూచించింది. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని కోరింది. వ్యాధుల బారిన పడిన ప్రజలకు వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం నియోజకవర్గాలతో పాటు గన్నవరం, పామూరు, పెరమలూరు, మచిలీపట్నం, అవనిగడ్డ ప్రాంతాల్లో కొన్ని చోట్ల జనజీవనానికి ఇబ్బందులు తలెత్తాయి. చాలా ప్రాంతాల్లో కాలువలు, డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి.